హలో గాయ్స్, మీ ఫోన్లో ఎర్రర్ ఇన్ అప్లికేషన్ చూపిస్తుందా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. మీ మొబైల్లో ఎర్రర్ ఇన్ అప్లికేషన్ పోవాలంటే నేను చెప్పినట్టు చేయండి. మీ మొబైల్లో ప్లేస్టోర్కి వెళ్ళి యాప్ బ్యాకప్ అండ్ రీస్టోర్ అని టైప్ చేయండి. ఒక యాప్ వస్తుంది. ఆ యాప్ కాదు, స్క్రోల్ చేసిన తర్వాత రెండో యాప్ ఉంది కదా, ఆ యాప్ని ఇన్స్టాల్ చేయండి. మీ ఫోన్లో మొబైల్ ఎర్రర్ సిమ్ టూల్కిట్ ఎర్రర్ పోవాలంటే ఇలా చేయాలి. ఇది 100% సక్సెస్ అవుద్ది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఆ యాప్ని ఓపెన్ చేయండి. అలౌ చేయండి, ఏం అడిగినా అలౌ చేయండి. పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, ఆ 3 డాట్స్ని ట్యాప్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ థర్డ్లో ఉన్నాయి, 1 2 3, మూడోది సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ని ట్యాప్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. కిందకి స్క్రోల్ చేయండి. షో సిస్టమ్ యాప్స్ అని ఉంది కదా, దాన్ని ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చిన తర్వాత సిమ్ టూల్ కిట్ అని సెర్చ్ చేసండి. నేను ఎత్తుకుతున్నాను, సెర్చ్ చేయండి. అదే కనిపించదు, చాలా యాప్స్ ఉంటాయి అన్నమాట మీ ఫోన్లో, హిడెన్ యాప్స్. సిమ్ కార్డ్ కాంటాక్ట్ సర్వీస్ అని ఉంది కదా, దాన్ని ట్యాప్ చేసినా పర్లేదు. ఇప్పుడు చూపిస్తాను, కనిపించట్లేదు. దాన్ని ట్యాప్ చేసి బ్యాకప్ కొట్టేయండి. బ్యాకప్ కొట్టిన తర్వాత అది 100% అవుద్ది. అంటే బ్యాకప్ తీసుకోవాలన్నమాట, అప్పుడే సిమ్ టూల్ కిట్ ఎర్రర్ పోద్ది. తర్వాత ఇంకా యాప్లోంచి బ్యాక్ వచ్చేసి మీ ఫైల్స్ ఉంటాయి కదా, ఫైల్ మేనేజర్లోకి వెళ్ళిన తర్వాత లోకల్ ఫైల్స్లోకి వెళ్ళి ఇది యాప్ బ్యాకప్ అండ్ రీస్టోర్ మనం ఇన్స్టాల్ చేసిన యాప్ ఉంది కదా, దాని ఫోల్డర్ ఉంటుంది, పైన ఉంటుంది. నేను స్క్రోల్ చేస్తాను మామూలుగా. యాప్ బ్యాకప్ అండ్ రీస్టోర్ 4th దాన్ని ట్యాప్ చేయండి. తర్వాత ఆర్చీవ్డ్ అని ఫస్ట్దే ట్యాప్ చేసి సెకండ్ ఉంది కదా, సిమ్ టూల్ కిట్ ఎర్రర్, దాన్ని ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇన్స్టాల్ అవుతుంది. డన్. యాప్ నాట్ ఇన్స్టాల్ అని వస్తుంది, పర్లేదు, డన్ చేసి. టూల్ కిట్ ఎర్రర్ అని మీ దాంట్లో ఇంకా రాదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.